ఇద్దరు ముగ్గురు పోటీదారుల్లో బీసీలు ఉంటే మంచి వ్యక్తికి మద్దతు ఇవ్వండి. ఎవరు లేడు కానీ మరి మంచోడు, ఎవరు లేడు మంచోడు చూద్దామన్నా దొరుకుతాడు. మా మల్లేష్ ఏం చెప్పిండా, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పోటీదారులు బీసీలు ఉన్నప్పుడు మంచోడు చూసి మద్దతు ఇవ్వమంటాను. ఇప్పుడు నేను నిన్న కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చిందే, ఈ అన్నిట్లో కాంగ్రెస్ అటర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నేనేమన్నా మన తరపున ఎవరన్నా వ్యతిరేకత చూపిస్తానికి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తానికి ఒక అభ్యర్థి నిలబెడదామని అనుకున్నా. మన వాళ్ళు ఉండి మరి నువ్వు నిలబడితే ఏమవుతున్నాను, ఇక నేను సరే పాటు మీ ఆశ ఎందుకు అని చెప్పేసి నేను ఒక పోల్ పెట్టినా. సో మెజార్టీ ప్రజలు ఏమన్నారంటే మహేష్ గారి నిలబడితే బాగానే ఉంటుంది అన్నారు. కానీ నా శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఒక మాట చెప్పారు నాకు. ఇప్పుడు మనం పెద్దగా పోయినాక అంటే ఒక స్థాయికి పోయిన తర్వాత కిందికి చూడం కదా, కిందికి దిగం కదా. సో జీవితంలో మనిషి అంటే కింది నుంచి పైకి వద్దాం, పై నుంచి కిందికి రారు కదా. సో మనం మన రాజన్నతోనే దిగాలి, పోటీ ఉంటే రాజన్నతోనే ఉండాలి. బరాబర్ రాజన్ననా నేనా, రాజన్న దొరన మహేష్ గాడ్సేనా చూసుకుంటే బాగుంటుంది, కానీ కిందికి దిగొద్దని శ్రేయోభిలాషులు చెప్పారు.